ఎఫ్ఐఆర్ వాళ్ళని చూసుకుంటే దాదాపు 41, 42 మంది ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది. అందులో 12 మంది దాకా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 12 మంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు, ఆప్తులు. కేసిరెడ్డి అనే వ్యక్తి A1గా ఉన్న కేసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్తుడు. ఇటీవల చివరిగా అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా చాలా దగ్గర వ్యక్తి. దాంతోపాటు సీఎం ఆఫీస్లో పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి వీళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తులు. సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తులు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సీఎం యొక్క యాక్టివిటీస్, సీఎం ఏ టైంలో ఏం చేస్తుంటారు, యాక్టివిటీస్ ఏంది, ఏ రోజు ఏ షెడ్యూల్ ఉంటుంది, ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఇవి మొత్తం సీఎం ఆఫీసే రిలీజ్ చేస్తుంటుంది. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సీఎంకి సంబంధించిన రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఎవరికి తెలియదు. సీఎం ఆఫీస్ నుంచే రిలీజ్ కావాల్సి ఉంటుంది. సీఎం ఆఫీస్కి సంబంధించిన అంత కీలకంగా ఉంటుంది. అలాంటి కీలకమైన వ్యక్తులు కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు జైల్లో ఉండడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది స్పష్టం. అయితే లిక్కర్ స్కామ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించారా, లేకపోతే చేస్తుంటే మీరు చేసుకోండి పర్వాలేదని చెప్పారా, అదొక అంశం. సరే మీరు చేస్తే చేయండి, మాకేమన్నా పార్టీకి ఫండ్ వస్తుందా అని చెప్పాడా, లేదంటే మొత్తం రూపకల్పన జగన్మోహన్ రెడ్డి చేశాడు.